ఈ ప్రపంచం మనకు కనిపించే దానికంటే ఎంతో వైవిధ్యంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనం ఊహించలేము కూడా. మీరు ఎప్పుడైనా నీలి మంటలు ఎగిసే అగ్నిపర్వతం చూశారా? లేదా వేసవిలో మాయమయ్యే సరస్సు గురించి విన్నారా? ఇలాంటివి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నచ్చితే మా ఛానల్కి ఓ లైక్ కొడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇంకా అద్భుతమైన విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న కవా ఇజేన్ అనే అగ్నిపర్వతం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సహజ విశేషంగా నిలుస్తుంది. ఈ అగ్నిపర్వతం రాత్రిపూట ఒక మాయాజాలంలా మారిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి నీలి మంటలు ఎగసిపడతాయి. ఇది కలలలో కనిపించే దృశ్యంలా ఉంటుంది, కానీ ఇది నిజం. ఈ అద్భుతం పుట్టుకకు కారణం అక్కడ ఉన్న అధిక మోతాదులోని గంధక వాయువు, సల్ఫర్ గ్యాస్. అగ్నిపర్వతం లోపల ఉన్న వేడి కారణంగా గంధక ఉష్ణతకు లోనే గ్యాస్ రూపంలో బయటికి వస్తుంది. ఆ గ్యాస్ ఆక్సిజన్ను తాకగానే తగిలిపోతుంది. అయితే ఇది మామూలు మంట కాదు, అధిక ఉష్ణోగ్రత కారణంగా అది నీలిరంగులో వెలుగుతుంది. ఈ మంటలు పగటిపూట కనిపించకపోయినా రాత్రివేళల్లో మాత్రం అగ్నిపర్వతం నీలంగా మెరుస్తూ ఉంటుంది. దీన్ని దగ్గరగా చూడాలంటే కొంత సాహసం అవసరం. కారణం, అక్కడి గాలిలో గంధక వాసన ఎక్కువగా ఉండడం శ్వాసకు ఇబ్బంది కలిగించడమైతే తప్పదు. అయినా ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది ప్రయాణికులు ఈ ప్రకృతి అద్భుతాన్ని చూడడానికి వస్తారు. ఈ నీలి మంటలు విజ్ఞానం, సహజ శక్తులు, ప్రకృతిలోని కళాత్మకత అన్నింటి మేళవింపుగా అనిపిస్తాయి. భూమిపై ఇలాంటి దృశ్యం చూడాలంటే కవా ఇజెన్ తప్ప మరో చోట అవకాశం లేదు. ఒక్కసారైనా ఈ అగ్నిపర్వతాన్ని ప్రత్యక్షంగా చూడడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అవుతుంది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న లాస్ట్ లేక్ అనే సరస్సు ఒక అసాధారణమైన ప్రకృతి రహస్యం. ఈ సరస్సు ఏదో సాధారణ సరస్సు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది సంవత్సరం మొత్తం నీటితో నిండి ఉండదు. వేసవి వచ్చేసరికి ఈ సరస్సులో నీరు ఒక్కొక్కటిగా తగ్గుతూ చివరికి పూర్తిగా మాయమైపోతుంది. అంటే పెద్ద సరస్సు ఉండేది కళ్ల ముందే ఆవిరైపోయినట్టుగా కనిపిస్తుంది. అసలు నీరు ఎక్కడికి పోతుందంటే అది సరస్సు అడుగున ఉన్న లావా ట్యూబ్లు అనే సహజ రంధ్రాల్లోకి జారిపోతుంది. ఈ లావా ట్యూబ్లు అనేవి వేలాది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడ్డవి. అప్పుడు లావా భూభాగంపై ప్రవహించి ఆ తరువాత లోపలివైపు వెలికి తీయబడటంతో ఇలా గొప్ప రంధ్రాలుగా మారాయి. ఇప్పుడు వాటి ద్వారా సరస్సులోని నీరు భూమిలోకి జారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నీరు అటు భూమిలోకి జారిపోతుంది, కాని మళ్లీ ఎక్కడికి వెళ్తుందో ఇంకా స్పష్టంగా శాస్త్రవేత్తలకు తెలియలేదు. కొంతమంది ఇది భూగర్భ జలాలుగా మారి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి లీక్ అవుతుందని భావిస్తున్నారు. ఇది ఏ వింత సాంకేతిక ఉత్పత్తి కాదు. ప్రకృతి తానే ఇలాంటి అద్భుతాన్ని రూపొందించింది. మరో విశేషం ఏంటంటే వర్షాలు పడి మళ్లీ వచ్చే శీతాకాలంలో ఈ సరస్సు మళ్లీ నిండిపోతుంది. వింత కదా? ఏడాది సగం కనిపించే సరస్సు, సగం కనిపించదంటే ఇది నిజంగా ప్రకృతి ప్రయోగశాలే. అందుకే దీన్ని లాస్ట్ లేక్ అంటే కనిపించకుండా పోయే సరస్సు అనే పేరుతో పిలుస్తారు. ప్రకృతిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుత ఉదాహరణ. పెరూలోని అమెజాన్ అడవుల గుండెలో ఉన్న షానయతింపిష్కా అనే నది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రహస్యంగా నిలుస్తుంది. ఈ నది ఉడికే నది గా పిలవబడుతుంది, ఎందుకంటే దీని నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. అంటే ఈ నదిలో ఏ జీవి పడితే కూడా కాగిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ నది ఏ అగ్నిపర్వతం దగ్గరనూ లేదు. నిజానికి ఈ నది దగ్గర ఉన్న ఎటువంటి అగ్నిపర్వతం లేదా భూక్రిమి ప్రక్రియలు కూడా కనబడవు. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు భూమి లోపల నుంచి వచ్చే జియోథర్మల్ హీట్ ఈ నదిలోని నీటిని వేడి చేస్తోంది. కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని భూభాగాల్లోని క్రాక్లు ఈ హీట్ను బయటకు తెచ్చి నది నీటిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని భావిస్తున్నారు. దీనిని బాయిలింగ్ రివర్ అని కూడా పిలుస్తారు.
ఈ నదిలో నీరు చూస్తే అది చాలా ప్రశాంతంగా ప్రవహించేలా కనిపించవచ్చు. కాని దానిలో ఉన్న నీటి ఉష్ణోగ్రత చూసినప్పుడు ఆ నీరు చూస్తూ ఉండటం కూడా ప్రమాదకరమైన అనుభూతి. ఈ నదిని స్థానికులు పవిత్రంగా భావిస్తారు. నదిలో పడిన ఏ జీవి అయినా, అది చేప అయినా, జంతువు అయినా కొద్ది నిమిషాల్లోనే కాగిపోతుంది. ఈ నది పేరు కూడా అందుకే షనాయ్టింపిష్కా అనే అర్థవంతమైన పేరుతో ఉంది. ఇది సూర్యదేవుడి తాపంతో వేడెక్కే నది అనే అర్థం. ఈ అద్భుతం చాలా మందికి తెలియకపోవచ్చు, కాని ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన రూపం. మనమంతే ఆశ్చర్యకరమైన ప్రపంచంలో వాస్తవంగా జీవిస్తున్నాం అనే గుర్తింపునిస్తుంది. న్యూజిలాండ్లో ప్రజల కంటే గొర్రెలు ఎక్కువ అని వింటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ దేశంలో ప్రజల సంఖ్య సుమారు 5 మిలియన్ల కాగా గొర్రెల సంఖ్య 30 మిలియన్లకు పైగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి సగటున 5 గొర్రెలు ఉంటాయి. ఇది ఈ దేశంలో గొర్రెల పెంపకంలో ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 19వ శతాబ్దం నుండి బ్రిటన్ నుండి తీసుకువచ్చిన గొర్రెలు న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పెద్ద సంఖ్యలోని గొర్రెలు ఆ దేశానికి పలు ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తాయి. న్యూజిలాండ్ను చూస్తే ఓ అందమైన ప్రకృతి రాజ్యంలా అనిపిస్తుంది. కాని దీనికి తోడు ఓ ఆసక్తికరమైన వాస్తవం ఉంది. అక్కడ మనుషుల కంటే గొర్రెలే ఎక్కువ. ఆ దేశ జనాభా సుమారుగా 5 మిలియన్లు మాత్రమే, కాని గొర్రెలు మాత్రం దాదాపు 30 మిలియన్లు ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తికి సగటున 5 గొర్రెలు ఉంటున్నాయి. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చుగాని న్యూజిలాండ్కి ఇది చాలా సాధారణ విషయం. ఆస్ట్రేలియాలో ఒక అద్భుతమైన ప్రకృతి వింత ఉంది. అదే లేక్ హిల్లియర్ అనే గులాబీ రంగు సరస్సు. ఇది మిడిల్ ఐలాండ్ అనే ద్వీపంలో ఉంది. ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటంటే ఇది సంవత్సరమంతా గులాబీ రంగులోనే మెరుస్తూ ఉంటుంది. ఎప్పటికీ మారని ఈ అందమైన రంగు సహజంగానే ఏర్పడుతుంది. ఈ గులాబీ రంగుకి కారణం సరస్సులో ఉండే ప్రత్యేకమైన శిలీంధ్రాలు, డునెలియలా సలినా అనే ఆల్గీ. ఇవి అధిక ఉప్పు ఉన్న నీటిలో పెరిగి క్యారోటినాయిడ్స్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవే నీటికి గులాబీ ఛాయలను ఇస్తాయి. అంతేకాక ఈ సరస్సులో హలోఫిలిక్ బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవులు కూడా ఉండి రంగులో సహాయపడతాయి. ఈ సరస్సు నీటిని తాగలేము, కాని అది పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుంది. పైనుంచి చూస్తే నీలి సముద్రం మధ్యలో గులాబీ ఆభరణంలా మెరిసే ఈ సరస్సు ప్రకృతి కలలతో తీర్చిదిద్దిన కళాఖండంలా ఉంటుంది. ఇది మనకు ప్రకృతిలోని రంగులు, జీవజాలం, సహజ శక్తుల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని గుర్తుచేస్తుంది. పోర్చుగల్లో ఉన్న జోఅనినా లైబ్రరీ అనేది ప్రపంచంలోని ప్రాచీన మరియు ప్రత్యేక గ్రంథాలయాల్లో ఒకటి. ఇది 18వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు పోర్చుగల్లోని కోయింబ్రా విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ గ్రంథాలయంలో వేలాది సంవత్సరాల పాత అరుదైన పుస్తకాలు, హస్తప్రతులు ఉన్నాయి. ఇన్ని విలువైన పుస్తకాలను పురుగులు, చీమలు నశింపజేయకుండా రక్షించడం చాలా పెద్ద పని. అందుకే ఈ లైబ్రరీలో ఓ అద్భుతమైన సహజ రక్షణ విధానం ఉపయోగించబడుతుంది. అదే గోరింటాకులు, బ్యాట్స్. అవును, ఈ లైబ్రరీలో రాత్రివేళలలో గోరింటాకులను ఉంచుతారు. ఇవి ఆ లైబ్రరీలో ఉండే చిన్న చిన్న పురుగులను, మిత్తలు, తెరుచుకునే చీమల్ని తిని పారదోలేస్తాయి. దీనివల్ల పురుగుల వల్ల పుస్తకాలకు కలిగే నష్టం తగ్గుతుంది. ప్రతిరోజు రాత్రి ఈ గోరింటాకులు పనిచేస్తే ఉదయానికల్లా గ్రంథాలయ సిబ్బంది అక్కడ వదిలిన మలాలను శుభ్రం చేస్తారు. ఇలా చేస్తూ పుస్తకాలను రసాయనాల ప్రయోగం లేకుండా పూర్తిగా సహజమైన మార్గంలో కాపాడుతున్నారు. ఇది ఒక శాస్త్రీయంగా నిఖార్సైన పద్ధతిగా మారింది. ప్రపంచంలోనే అరుదైన పద్ధతిలో ప్రకృతిని వినియోగించి పుస్తకాలను రక్షిస్తున్న ఈ లైబ్రరీ నిజంగా ఒక వింత. ఇది పుస్తకాల విలువను ఎంతగా అర్థం చేసుకున్నారో, వాటిని ఎలా జాగ్రత్తగా కాపాడుతున్నారో మనకు చెబుతుంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ప్రపంచం మొత్తం మీద ఇంకా ఎన్నో అద్భుతాలు మనకు తెలియకుండా ఉన్నాయి. ప్రకృతి, విజ్ఞానం, చరిత్ర ఇవన్నీ కలిసే ప్రపంచాన్ని ఒక జాబితాలో పెట్టలేము. కానీ మనం ప్రయత్నించవచ్చు తెలుసుకోవడానికి, ఆశ్చర్యపడడానికి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఈ ప్రపంచం లోపల దాగి ఉన్న వింతల కోసం మళ్ళీ కలుద్దాం.